రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు, పుస్తక పఠనం. ఆత్మసాక్షాత్కారంలో ఆశ్రమంలో దినచర్య. ఎవరైనా ప్రత్యేకించి టర్కిష్ కాఫీ కానీ ఏ హల్వా కానీ తెచ్చి వారితో ఇది చాలా బాగుంటుంది స్వామి, తీసుకోవాలి అంటే వారు అది లేకుండా నేను సంతోషంగా లేనా? ఏదైనా తీసుకోవాలంటే నాతో పాటు అందరూ తీసుకోగలగాలి అంటూ ఆ పదార్థాన్ని రుచి అయినా చూడకుండా తిరిగి ఇచ్చేసేవారు. లేదా అక్కడే ఉన్న కుక్కలకు కానీ ఇతర జంతువులకు కానీ ఇచ్చేవారు. విందు సంతోషంతో పొంగిపోయేవారు కాదు. అతి సామాన్యమైన భోజనం పెట్టినప్పుడు కృంగిపోయేవారు కాదు. నిజానికి విందు భోజనాలు వారికి ఇబ్బంది కలిగించేవి. విస్తర్లో వడ్డించిన దానిని ఏదీ పారవేయకుండా నెమ్మదిగా తినడం చిన్నప్పటి నుంచి వారికొక అలవాటు. ఈ నియమాన్ని విడనాడి అవసరమైన మేరకే తినగలడం వారు అలవాటు చేసుకుంటే ఎంతో నయం. ఇదే వైద్యుల సలహా కూడాను. కానీ ఇతరులను నొప్పించకూడదు అన్న నియమం ఉండడం వలన ఈ సలహాని వారు పాటించరు. ఇంకొక నియమం కూడా ఉంది. అందరికీ, ఎంతటి పేదవానికైనా ఎంతటి నీచునికైనా, అసలు ఆ మహనీయుని సన్నిధానంలో నీచుడంటూ ఎవరూ ఉండరు. సమానంగా వడ్డన జరిగిందో లేదో అని నిర్ధారణ చేసుకునేదాకా వారు భోజనానికి ఉపక్రమించేవారు కారు. ఎవరైనా అన్నం తిననంటే వారితో ఏ పండు కానీ వారికి ఏ పండు కానీ మరొకటి కానీ ఇప్పించేవారు. ఇంకొక విషయం కూడా గమనార్హం. తమకు సంబంధించిన ఆర్భాటపు తతంగాన్నంతా వారు వద్దనేవారు. మొట్టమొదటిసారిగా 1912లో వారి జయంత్యుత్సవాలను జరుపుదామని భక్తులు యత్నిస్తున్నప్పుడు వారు వారిస్తూ 2 పద్యాలను తమిళంలో చెప్పారు. పుట్టినరోజు వేడుకను చేయదలుచుకున్న మీరు మీ పుట్టుక ఎక్కడి నుండో అన్వేషించండి. అది జనన మరణాలను దాటి ఆ పరమేశ్వరునిలో లీనమైన దినమే అసలైన పుట్టినరోజు. అంటే జీవిత చరిత్రలో మనము ఏమేం విషయాలు అంటే గిరి ప్రదక్షిణ అంటే ఒక విధమైనటువంటి శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే దినచర్యగాను, అలాగే ఆ పరమాత్ముని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండేటువంటి చర్యగాను భావిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ఈ దినచర్యలో భాగంగా ఆహారం తినడము, భోజనం చేయడము, పుట్టినరోజు ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి మోరల్ సందేశం అంటే నైతికమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి విషయాలని మనం తలుస్తాం.